ఎలా ఉంది ముఫాసా? ముఫాసా మహేష్ బాబు గారు వాయిస్ కోసం తప్ప చూడడం ఇంకా వేస్ట్. ఆయన అంటే మన లయన్ కింగ్ ఆల్రెడీ చూసాం, లయన్ కింగే ముఫాసా. సో తన చిన్నతనం ఎలా గడిచింది అని చెప్పడం కోసం తీశారు. అండ్ ఈ టాకా ఈజ్ నథింగ్ బట్ స్కార్ అనేది, టాకా అనే స్కార్ ఎలా అయ్యాడో అనేది కూడా రివీల్ చేశారు. యాక్చువల్గా టాకాకి ముఫాసాకి స్టార్టింగ్లో మంచి ఫ్రెండ్షిప్ బాండ్ ఉంటుంది. సో వాళ్ళిద్దరూ శత్రువులుగా ఎలా మారారు, స్కార్కి ముఫాసా అంటే ఎందుకు కోపం ఏంటి అనేది చూపించారు. ఇక్కడ మెయిన్ కంటెంట్ ఏం చెప్పుకోవాలంటే, మనం ఒక ఆడదాని వల్ల మహాభారత యుద్ధం జరిగింది కదా, అదే ఆడదాని వల్ల మనుషుల మధ్యనే కాదు జంతువుల మధ్యన కూడా యుద్ధాలు జరుగుతాయి అనేది చూపించారనమాట. సో టాకాకి ముఫాసాకి మధ్యన ఒక అమ్మాయి వచ్చి గొడవ పెట్టడాన్ని నిజంగా అరే మనుషుల్లోనే కాదు జంతువులకు కూడా గొడవలు ఎందుకే జరుగుతాయా అనేలాగా, అంటే ఒక ఆడది ఎక్కడుంటే అక్కడ గొడవలేనా అన్న పాయింట్లోకి తీసుకెళ్ళిపోయింది ఆ సినిమా వచ్చి. అండ్ ఆ సినిమా నాకు కంటెంట్ వైజ్ ఏం లేదు. అండ్ బాహుబలి చూసినట్టే ఉంది. బాహుబలిలో ఆయన నా కొడుకు అని ఎలా అంటాడో, టాకా తండ్రి కూడా నా కొడుకు అనుకున్నట్టే ఉంటుంది. సో గొప్పగా అయితే ఏం లేదు సినిమా. మహేష్ బాబు గారి ప్యూర్ ఆయన వాయిస్ కోసం, ఆయన ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళాను తప్ప సినిమాలో చూసేంత గొప్ప కంటెంట్ అయితే ఆయన వాయిస్ సెట్ అయింది. ఆయన వాయిస్ ప్రాపర్గా సెట్ అయింది, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్ళింది. అండ్ మధ్య మధ్యలో ఆయన స్టైల్ ఆఫ్ పంచ్లు అవి కూడా ఉండి అది ఉంది. అండ్ ఆ ఫియర్స్ఫుల్గా వచ్చే ఆ వాయిస్ కూడా ఆయన దగ్గర ఉండడం ప్లస్ కాబట్టి మహేష్ బాబు గారి వాయిస్ అయితే ప్లస్ అయింది. అండ్ సత్యదేవ్ గారి వాయిస్ ప్లస్ అయింది, బ్రహ్మానందం గారు ఇవంతా కామన్గానే. లయన్ కింగే బాగుంటుంది, ఆటోమేటిక్గా లయన్ కింగ్. మనకి ముఫాసా నార్మల్ ఇంకా రొటీన్ కంటెంట్ లాగే అనిపించింది. సో ముఫాసా లైఫ్ స్టైల్ ఏంటి, ఎలా తన ఫ్యామిలీకి దూరం అయ్యాడు, టాకాతో ఫ్రెండ్షిప్ ఎలా కలిసింది, టాకాకి తనకి శత్రుత్వం ఏంటి, అసలు టాకా స్కార్ కింద ఎలా మారాడు అని చెప్పడం కోసం ప్రీక్వెల్ కింద వచ్చింది లయన్ కింగ్కి. అంతకు మించి గొప్ప స్టోరీ ఏం కాదు, గొప్ప కథ ఏం కాదు, రొటీన్ స్టోరీ. మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి ఎంతవరకు కనెక్ట్ అవ్వరు? మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఆయన వాయిస్ కోసం వెళ్ళాలనుకుంటే ఆయన ఉండడు కదా. ఆయన ఎలాగో చూడడానికి ఇంకో 3-4 ఏళ్ళు ఎలాగో పట్టేస్తుంది కాబట్టి ఈ వాయిస్ వింటూ కొంత ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటే, ఇలాగ వాయిస్ ఓవర్లు ఏమన్నా ఆయన మధ్యలో అప్పుడప్పుడు అలా ఇస్తుంటే ఆయన వాయిస్ ఓవర్ ఎంజాయ్ చేస్తారు వాళ్ళ ఫ్యాన్స్. సో వాయిస్ ఓవర్ కోసం వెళ్ళడం తప్ప ఏం లేదు ఇంక సినిమాలో. రేటింగా యాజ్ ఏ ఆడియన్గా, యాజ్ ఏ రివ్యూవర్గా సినిమాకి అయితే 5కి 2.25. ఎందుకంటే విజువల్స్ బాగున్నాయి, వాళ్ళు ఆ గ్రాండ్యూర్నెస్ తీసుకొచ్చారు. డిస్నీ వాళ్ళు అంటే ఆబ్వియస్గా ఉంటుంది కాబట్టి ఆ గ్రాండ్యూర్నెస్కి దానికి 2.25 ఇస్తున్నాం. రొటీన్ స్టోరీ, రొటీన్ కంటెంట్ ఏం లేదు, మనం చెప్పుకున్నట్టే రొట్ట కాన్సెప్ట్ కాబట్టి 2.25 రేటింగ్.